వక్ఫ్ ఇటీవల ఒక 5-6 ఏళ్ల సంధి అక్కడ నివసిస్తున్న ప్రజల స్థలాలు వక్ఫ్ ల్యాండ్ కింద అని చెప్పి రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మీరు మేడ్చల్లో కూడా బహిరంగ సభలో కూడా మీరు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ సమస్య ఎట్లా ఇప్పుడు రాష్ట్రం అంతా నా పరిదే, పాతది కొత్తది లేదు. తప్పకుండా మీరు చెప్పిన సమస్య నా దృష్టిలో ఉంది. ఆ సంఘాల వాళ్ళు కూడా నన్ను వచ్చి కలిసిండ్రు. దాన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. సంబంధిత అధికారులకు దాని మీద నివేదికలు తెప్పించి దానికి అవసరమైన చర్యలు అక్కడ ఉండే బాధితులకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంటాం. సార్ నమస్తే, నా పేరు ఫజల్ అండి, తెలుగు వన్ స్పెషల్ కరెస్పాండెంట్ని. సార్, దుబాయ్లో పనిచేస్తున్న గల్ఫ్ బిడ్డల సంక్షేమం కోసం కనీసం మీ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా? వెల్ఫేర్ బోర్డు కనుక వెల్ఫేర్ బోర్డు వస్తే సార్, ఇప్పుడు దుబాయ్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏడాదికి ఒక 1700 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ కడితే అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్ఘటన జరిగి చనిపోతే 17 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఉంది. మీరు కనుక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చాలా బెనిఫిట్ ఆ రకంగా కూడా అవుతుంది. ఈ విదేశాలలో ఉన్న నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దాని మీద క్యాబినెట్లో కూడా చర్చించినాం. విధి విధానాలకు ఆదేశించినాము. విధి విధానాలు ఎలక్షన్ కోడ్ పూర్తి అయితేనే తీసుకొచ్చి వాళ్ళకు శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం, ఈవెన్ ఈ దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వమే వివిధ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే తెప్పించి ఇక్కడ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని కూడా నమోదు చేయించి వాళ్ళకు అవసరమైన తర్ఫీద్ అంటే ఒక శిక్షణ లాంటిది ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశము ఎట్లుండాలి అనేది కూడా దానికి ఒక మొత్తం వ్యవస్థని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్చించింది. తొందరలోనే ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. తప్పకుండా ఇట్లాంటి దళారుల వ్యవస్థ అంటే మోసం చేసే వాళ్లకు ఏజెంట్ ఉండాలనుకున్న ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. ఏజెంట్లను నిషేధించం. ఏజెంట్లు చట్ట పరిధిలో పనిచేయాలి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. అఫీషియల్ ఏజెంట్ ఉన్నాడు అనుకో, అతను ఏం చేస్తుండో మనం పర్యవేక్షించవచ్చు. ఇప్పుడు అన్అఫీషియల్ ఏజెంట్స్ ఉన్నారంటే వాడు ఏం చేస్తుండో, ఎవరు మోసం చేస్తుండో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటుండో మనకు తెలియని కూడా తెలియదు. హలో సార్, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు 5-5 లక్షలు వాళ్ళ ఫ్యామిలీస్ చనిపోయిన వాళ్ళకు కూడా ఉంటే మొన్ననే 5-5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. మా దృష్టికి వచ్చిన రెండింటి మీద ఆల్రెడీ 5-5 లక్షలు ఆ కుటుంబాలకు చెల్లించడం జరిగింది వేములవాడ కాన్స్టిట్యున్సీ. నేను రఘు అండి, నా పేరు. ఆర్ఎన్ఏ ఎడిటర్ని. నేను విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సమస్య వచ్చిందండి. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లులు ఉన్న వాళ్ళ తండ్రి చనిపోతే ఇంతకుముందు ఒక అప్లికేషన్ గ్రామ పంచాయతీలో పడేస్తే పిల్లల పేరు మీద అయిపోయేది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బుల కోసం ఆ ఇల్లును అట్లా అప్లికేషన్ పెడితే చేయకుండా మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఆ మ్యూటేషన్ ఆపేసింది. దాన్ని ఏమైనా పునరుద్ధరిస్తారు అంటే దాన్ని పునరుద్ధరించడం అని కాదు కానీ ధరణి కమిటీ చేసిన ఈ సమస్యలన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చే సూచనతోని ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధితులకు నష్టం జరగకుండా ఇబ్బంది కలగకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సార్, నేను వంశీ, డెక్కన్ క్రానికల్. సార్, ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్ట్ కంపెనీస్ మెగా కానీ ఎల్ఎన్టీ కానీ అఫ్ఘాన్ కానీ వాళ్ళు పొరపాటు వాళ్ళే కడతారని చెప్పి ఒక పక్క చెప్తూ మళ్ళీ వాళ్ళ రిపేర్కి అయ్యి కాస్ట్ అంతటిని గవర్నమెంటే మళ్ళీ భరించేటట్టుగా కూడా ఫైల్ కదులుతుందని చెప్పి అదొక ఆరోపణ సార్. రెండోది రెస్టోరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫార్మర్స్కి ఏమన్నా ఇష్యూరెన్స్? అంటే రెస్టోరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ లేకపోతే కన్సర్న్ ఏజెన్సీస్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏను ఆల్రెడీ అపాయింట్ చేసినాం అంటే సాంకేతికపరమైన నివేదిక కోసం. ఇంకా అదర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్ అదర్ వయలేషన్స్ ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం. ఏది కూడా సంబంధిత నిపుణులు ఇచ్చే నివేదికల మీద మా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. మేమే అనుకొని మేమే 80,000 పుస్తకాలు చదివినాం మాకు అన్నీ తెలుసని మాత్రం మా ప్రభుత్వం నిర్ణయాలు చెయ్యదు. ఒక్క పక్కనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం, జడ్జెస్ కూడా అపాయింట్ చేసినాం. ఇరిగేషన్ వైపు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జి అండ్ లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ లోక్పాల్ చేసిన అతన్ని అపాయింట్ చేసిన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ జస్టిస్గా పనిచేసిపోయినారు. రెండోది ఎల్ నరసింహారెడ్డి గారిని విద్యుత్ మీద ఎల్ నరసింహారెడ్డి గారు వారి నిబద్ధత కానీ వారికి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పెట్టిన సాంకేతికపరమైన వ్యవస్థ వాళ్ళని ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు విజిట్ చేసారు, వాళ్ళు నివేదికలు తయారు చేస్తారు. వాళ్ళిద్దరి నుంచి
ఒకటేమో చర్యలు తీసుకునేదాన్ని, రెండవదేమో నిర్మాణము, నిర్వహణ, అదేవిధంగా ప్లానింగ్. వీటి మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే సజెషన్స్ మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సార్ నేను విజయ్ V6 న్యూస్ రిపోర్టర్ని సార్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసిన మీరు పదే పదే తెలంగాణ విధ్వంసం చేసిన వాళ్ళపైన శిక్ష పడేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు శిక్ష, అధికారం కోల్పోవడమే శిక్ష. ఆ దెబ్బకు కింద పడి ఇరగడాలు కూడా మీరు చూసిరు కదా. ఇంకా అంతకంటే ఏం శిక్ష ఇస్తారు? ఇంకా ఏమన్నా మీ కోరిక ఇంకేమన్నా బలంగా వేయాలంటే ఏమన్నా ఉంటే సూచన, అంటే అమరవీరుల స్తూపం దగ్గర రాళ్ళతో కొట్టి ఇచ్చేది అట్లా ఏమన్నా స్కీమ్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్తే వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. నెక్స్ట్ సార్, నరసింహారావు, ఈనాడు రిపోర్టర్ అండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్స్ ఎన్నికల్లో మీరు 3 నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించారు. రాష్ట్రం అంతా మొత్తం విజయం సాధించిన ఇప్పుడు 4 పార్లమెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏ విధమైన విజయం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు? ఒక్క నిమిషం రండి సార్. ఆంధ్రప్రదేశ్లో మీరు నిన్న చేసిన బహిరంగ సభ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తారు అక్కడ ఎన్నికల ప్రచారం? అంటే మొదటిది ఎన్నికలకు ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు, ఎత్తుగడ కాదు. సో ఈ 4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆంధ్రప్రదేశ్ కాదు, అంతకంటే ముందు కేరళకు పోయినా మీరు చూసారు కదా. ఇది నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా, ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం. మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా పర్యటన చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తా. Sir, Sandeep from Telangana today, sir. Sir, your action plan to bail out water crisis, sir. Will you be approaching Karnataka government? Yes, we are trying to reach Karnataka government. They have to react on those lines. Now election code is there. Now officers has to take up this issue in Karnataka as well in Telangana. నెక్స్ట్ सर मैं संजय तिवारी न्यूज़ 18 इंडिया से। आपने बोला कि आपकी सरकार को गिराने की साजिश हुई। एक इलेक्टेड गवर्नमेंट को 100 दिन के अंदर गिराने की साजिश हो रही है, ये बहुत गंभीर मामला है। कौन लोग हैं इसके पीछे और क्या आपका इशारा केंद्र सरकार या बीजेपी की तरफ भी है? क्योंकि आप कहते रहे हैं कि बीआरएस और बीजेपी एक ही प्लेटफॉर्म पे है। हाँ, इसीलिए मैं जिम्मेदारी से ये बात कह रहा हूँ। ये साजिश नहीं किए तो कैसे इलेक्टेड रिप्रेजेंटेटिव्स या फॉर्मर चीफ मिनिस्टर 6 महीने में सरकार गिर जाएंगे, ऐसा क्यों वो बयान दे रहा है? और दूसरी तरफ भारतीय जनता पार्टी, डॉक्टर लक्ष्मण हु इज राज्यसभा मेंबर एंड ओबीसी सेल चेयरमैन ऑफ भारतीय जनता पार्टी नेशनल लेवल, उन्होंने भी कहा कि भाई पार्लियामेंट चुनाव होते ही ये सरकार हम गिरा देंगे। जो हमारा एक्शन प्लान है हिमाचल प्रदेश में हम कर दिया, अभी आगे हम तेलंगाना में कदम उठाएंगे। सीधा सीधा सबके सामने ऐसे बयान भारतीय जनता पार्टी और बीआरएस दोनों बयान दे रहा है। इसका मतलब इनका ने 39 है, उनका ने 8 लोग है, 2 मिलाए तो भी सरकार बनाने का मौका नहीं है। ये लोग ऐसे बयान देकर ये दोनों के बीच में जो चर्चा हो रहा है, 8 से सरकार नहीं बनने वाले, सेम वही लाइन्स पे बीआरएस वाले भी बोल रहे हैं। ये 2 मिलने के बाद और बाकी का कार्रवाई ये लोग करने के लिए कोशिश कर रहे हैं। इसीलिए ऐसे बयानों को मुंह तोड़ जवाब देने के लिए हमारे कने भी पूरा तैयार, माल मसाला पूरा तैयार है। जब जरूरी है तब मैं वो भी काम करके दिखाऊंगा। సీఎం గారు, ఇక్కడ అరవింద్ అండి, పొలిటికల్ ఎడిటర్ రాజ్ న్యూస్. మై క్వశ్చన్ ఇస్, ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారి పేరు చెప్పారు, స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు, మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు చెప్తున్నారు. వీళ్ళ నాయకుల నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్షా సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన, తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము, అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము. ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం. నేను ముందే చెప్పిన, వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు.
నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను. ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పని చెయ్యను. నేను మొదటిసారి చెప్పిన, బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా, 100వ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా, నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది. ప్రజలకు దీంతో సంబంధం లేదు. ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను. నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని 100 రోజుల్లో నా విధానాలు మీరు చూసి ఉంటారు. నెక్స్ట్ సార్ శశికాంత్ వెలుగు. సార్ శశికాంత్ వెలుగు. ఐ డోంట్ ప్లీజ్. సార్ గతంలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ గురించి విజన్ 2020 అని, కానీ ఆ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. మీరు కూడా నిన్న మేము 10 ఏళ్ళ అధికారంలో ఉంటామన్నారు, కానీ మీరు వైబ్రెంట్ తెలంగాణ పేరుతో 2050 దాకా డాక్యుమెంట్ ఒకటి రూపొందిస్తామన్నారు. ఏంది మీ ఆలోచన? అంటే 10 ఏళ్ళ గురించి చెప్పాలంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. 2014 నుంచి దాదాపుగా 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2024 నుంచి 2034 వరకు లేదా 35, ఎందుకంటే 2029లో ఎన్నికలు వస్తాయంటున్నారు. సో అక్కడి వరకు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం. కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ 30 ఇయర్స్కు ఉపయోగపడే విధంగా 100 ఇయర్స్ డెవలప్మెంట్ని 30 ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది. 2008లో వచ్చింది అనుకుంటా మాస్టర్ ప్లాన్. 2031 వరకు ప్లాన్ చేశారు. సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా, ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది. మేము వైబ్రెంట్ తెలంగాణ 2050 కూడా అప్పటి వరకు ప్రణాళికబద్ధంగా మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ, మన పెట్టుబడులను కానీ, మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మిల్స్ కింద అప్పటికప్పటికి అడ్హాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇవ్వదలుచుకున్నాం. ఎవరు వచ్చిన అధికారంలోకి మేమే 10 ఏళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అందరు కలిసి 20 ఏళ్ళు ఇచ్చారు అనుకో, వద్దంటమా? అనం కదా, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది కదా. సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్. ఒకవేళ 2050 వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం, అవన్నీ కూడా అమలు చేస్తాం.